శివాజీ తన తల్లి మాట వినడం వలన ఎంతో గొప్పవాడయ్యాడు. ఇప్పుడు కూడా మనం అనుకుంటున్నాం శివాజీ గొప్పతనాన్ని గురించి. ఇప్పుడు కూడా మనం చెప్పుకున్నాం కదా, శివాజీ తల్లి మాట వినడం వల్ల మాత్రమే అంత గొప్పవాడయ్యాడు. తర్వాత భారతం అనుకున్నాం, పాండవులు కౌరవులు. కౌరవులకి వాళ్ళ తండ్రి చెప్తాడు, మీరు మంచిగా ఉండాలి, పాండవులు మంచి వాళ్ళు, వాళ్ళని బాధ పెట్టకండి, వాళ్ళకి ఏది అవసరమో వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్తాడు. కౌరవులు విన్నారా? వినలేదు. తండ్రి మాట వినలేదు, తండ్రికి రెస్పెక్ట్ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళు ఏమయ్యారు? నాశనం అయిపోయారు. అవునా? అంటే ఇక్కడ తల్లిదండ్రుల మాట వినడం అనేది ఎంత ఇంపార్టెంటో గమనించాలి. సో మనము జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి ఫస్ట్ పాయింట్ ఏంటి? వెరీ గుడ్, తల్లిదండ్రుల మాట వినాలి. నెక్స్ట్ గురువుల చదువు. నిజంగా సూపర్ స్టూడెంట్స్ మేడం, వీళ్ళందరూ చదువుకోవాలి, నాలెడ్జ్ రావాలంటున్నారు. చాలా సంతోషం. నాగా బాగా చదువుకోండి, మంచి నాలెడ్జ్ తెచ్చుకోండి. అండ్ సెకండ్ పాయింట్ ఈస్ గురువుల మాట వినాలి. రెస్పెక్ట్ యువర్ టీచర్స్, ఫాలో దెమ్. వాళ్ళు చెప్పినట్లు చేయండి, ఎందుకని క్వశ్చన్ చేయద్దు. మళ్ళీ మన భారతంలోంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము. ద్రోణాచార్యుడి పేరు విన్నారా? పాండవులు కౌరవులు అందరూ కూడా ద్రోణాచార్యుల వద్ద విలు విద్యని నేర్చుకున్నారు. ఒకరోజు ద్రోణాచార్యులు వారు ఏం చెప్తారు? ఒక చెట్టును చూపించి, ఆ చెట్టు మీద ఒక పక్షి ఉంది, దాని కనుగుట్టులో బాణంతో కొట్టాలి అని చెప్తారు. తెలుసా ఈ స్టోరీ? తెలియదా? వీళ్ళందరికీ విలువిద్య బాగా నేర్పించేసిన తర్వాత ఒక టెస్ట్ పెడతారు కదా. మనం ఏదైనా లెసన్ నేర్చుకున్న తర్వాత టీచర్స్ ఒక టెస్ట్ పెడతారు. అట్లాగే ద్రోణాచార్యుల వారు పాండవులకి కౌరవులకి అందరికీ కూడా మంచి ఆర్చరీ అంటే విలువిద్య నేర్పిస్తారు. బాణం ఎట్లా వేయాలి, ఎట్లా పట్టుకోవాలి, ఎక్కడి నుంచి వేస్తే ఎక్కడ తగులుతుంది, ఇంత కాన్సన్ట్రేషన్తో చేయాలి, ఇదంతా కూడా నేర్పిస్తారు. టెస్ట్ పెడతారు. రోజు ఒక చెట్టు చూపించి, ఈ చెట్టు మీద ఒక పక్షి కూర్చుంది, ఆ పక్షికి కన్ను ఉంటుంది కదా, ఆ కన్ను గుడ్డు లోపల బాణం వేసి కింద పడేయాలి అని చెప్తారు. ఒక్కొక్కరు వెళ్తారు, పైకి చూస్తే ఏమీ కనిపించదు, అంత ఆకులే కనిపిస్తున్నాయి సార్ అంటారు వాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది ఏమో ఏంటి ఇంతసేపు చూస్తున్నావు చెట్టు మీద కంటే, పక్షి ఎక్కడుందో వెతుకుతున్నాను, మీరు చెప్పారంటే పక్షి ఉంటుంది చెట్టు మీద వెతుకుతున్నాను అంటారు. సో ఇట్లాగా ఒక్కొక్కళ్ళు వచ్చి పక్షినే చూస్తూ ఉంటారు. కానీ అర్జునుడు మాత్రము కింద నుంచి చూసి ఒక్క మాట కూడా మాట్లాడకుండా పక్షి కనుగుడ్డులో కొట్టేసి బాణంతో కింద పడేస్తాడు. ఎందుకని? గురువు చెప్పినట్టు చేయాలి. గురువు ఏం చెప్పారు? చెట్టు మీద పక్షి ఉంది, పక్షి కనుగుడ్డులో పట్టాలి అని. అర్జునుడు ఏం చెప్తాడు? ద్రోణాచార్యులు అడుగుతారు, నువ్వేం చూస్తున్నావు పైన అని. కనుగుడ్డు చూస్తున్నానని చెప్తాడు. పక్షి చూస్తున్నానని చెప్పలేదు, చెట్టు చూస్తున్నానని చెప్పలేదు. గురువు గారు ఏం చెప్పారు? కనుగుడ్డు మీద మాత్రమే కాన్సన్ట్రేషన్. కాబట్టి నాకు కనుగుడ్డు ఒక్కటే కనిపిస్తుంది, ఇంకేం కనిపించట్లేదంట. అట్లా ఉండాలన్నమాట. అంటే గురువు మాటకి అంత వాల్యూ ఇచ్చి, గురువుకి అంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు మనం అన్నిట్లలో సక్సెస్ అవుతాం. ఎందుకంటే తల్లిదండ్రులు, గురువులు ఎప్పుడు కూడా మన మేలు కోసమే చెప్తారు, ఏది చెప్పినా కూడా. సో వీ హ్యావ్ టు ఫాలో ద వర్డ్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ టీచర్స్. మరి ఇప్పుడు గురువుకి సరైన రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎట్లా ఉంటుంది అనేది కూడా చూద్దాం. ఏకలవ్యుడు తెలుసా? విన్నారా? ఏకలవ్యుడు కూడా ద్రోణాచార్యులు నేర్చుకున్నాడు విలు విద్యని. కానీ గురువు గారికి తెలియకుండా దొంగతనంగా నేర్చుకున్నాడు. మనం ఎప్పుడు డైరెక్ట్గా నేర్చుకోవాలి కదా, చెప్పాలి.
నాకు ఇంత వచ్చింది, ఇది నేర్పించండి అని ఫ్రీ ఇంటరాక్షన్ ఉండాలి. కానీ ఏకలవ్యుడు మాత్రం ఏకలవ్యుడు మేడం చూస్తే నాకు డౌట్ వచ్చింది. ఓకే, ఏకలవ్యుడు ఏం చేస్తాడు? దొంగచాటుగా నేర్చుకుంటాడు, మొత్తం నేర్చుకుంటాడు. అర్జునుడు ఎంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటాడో ఏకలవ్యుడు కూడా అంతే నేర్చుకుంటాడు. కానీ గురువుకి తెలియకుండా దొంగతనంగా నేర్చుకున్నాడు కదా. దొంగతనం చేయడం మంచిదా? అసలు మంచిది కాదు కదా. ఎప్పుడో చోట బయటపడుతుంది ఆ దొంగతనం, మనమే నష్టపోతాము. కాబట్టి ద్రోణాచార్యుల వారికి తెలుస్తుందో రోజు నా దగ్గర ఇంకెవరో కూడా నేర్చుకుంటున్నారు అని చెప్పి పట్టుకుంటాడు ఆ దొంగని. చాలా కోపం వస్తుంది, నాకు తెలియకుండా ఎందుకు నేర్చుకున్నావు నువ్వు? సరే, ఏదో జరిగిపోయింది, నన్ను క్షమించండి గురువు గారు, మీకు ఏది కావాలంటే అది ఇస్తానని చెప్తాడు ఏకలవ్యుడు. ద్రోణాచార్యులు ఏమడుగుతారు తెలుసా స్టోరీ? ఏమడుగుతారు నాన్న? తెలీదా? ఓకే, కమ్మ అడుగుతాడు. బొటన వేలు. బొటన వేలు లేకపోతే మనం ఏదైనా చేస్తామా? కమ్ము సపోర్ట్ ఉంటేనే కదా. ఈ 4 fingers లో ఏది లేకపోయినా మనం ఏదైనా కొద్దిగా మేనేజ్ చేసుకోవచ్చు. కమ్ము లేకపోతే ఎట్లా చేస్తాము? ఆ ఫింగర్ని అడుగుతారు గురువు గారు. అడగగానే టక్కని తీసిచ్చేస్తాడు. ఎందుకంటే అంత రెస్పెక్ట్. దొంగతనంగా నేర్చుకున్నా కూడా గురువు గారు అంటే అంత రెస్పెక్ట్ అన్నమాట. రెస్పెక్ట్ ఉంటే ఇప్పుడు ఏమైంది? దొంగతనంగా నేర్చుకోవడం వల్ల అతనికి ఆ విద్య పనికి రాకుండా పోయింది, బొట్న వెళ్ళి కట్ అయిపోవడం వల్ల. సో యు మస్ట్ బి ఫేర్ టు యువర్ టీచర్, యు మస్ట్ రెస్పెక్ట్ దెమ్. అండ్ ఇంకొకటి భారతంలో అదే స్టోరీలో కంటిన్యూషన్గా చెప్తాను. గురువు దగ్గర ఏదైనా దాచిపెడితే అబద్ధం చెప్తే ఎట్లా ఉంటుంది అని కూడా మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. కర్ణుడు కూడా ఈ పాండవులతోటి కౌరవులతోటి అందరితోటి నేర్చుకుంటాడు విలువిద్యని. బెస్ట్ స్టూడెంట్ అవుతాడు, జస్ట్ లైక్ అర్జున. ద్రోణాచార్యుల వారు ఏంటి? రాజవంశీకులకే, రాజులకే తను గురువు, వాళ్ళకే నేర్పాలి అనుకుంటారు. కానీ అంత నేర్పించిన తర్వాత కర్ణుడి మీద డౌట్ వస్తుంది. నువ్వు రాజవంశానికి సంబంధించిన వాడు కాదనిపిస్తుంది నాకు అని. దానికి ఒక స్టోరీ ఉంది, ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే ఓన్లీ భారతమే వినాల్సి వస్తుంది. కాబట్టి బ్రీఫ్గా చెప్తున్నాను. అంటే కర్ణుడు అబద్ధం చెప్తాడు, లేదు లేదు నేను రాజవంశీకుడిని అని చెప్తాడు. కానీ అక్కడ అబద్ధం చెప్పడం జరిగింది. గురువు గారు శాపం ఇస్తారు, నీకు అవసరమైన టైంలో నీ విద్య పనికి రాదు, నువ్వు ఓడిపోతావు అని చెప్తారు. యుద్ధం చేసేటప్పుడు కర్ణుడి రథము ఒక గుంటలో పడిపోతుంది. ఆ రథాన్ని పైకి తీస్తే, ఆ చక్రాన్ని పైకి తీస్తే కానీ ఇతను యుద్ధం చేయలేడు, ముందుకెళ్ళలేడు, యుద్ధం చేయలేడు. అది తీసుకోవడానికి అతనికి శక్తి సరిపోదు. మహాబలవంతుడు, కానీ గురువు గారి శాపం ఉంది కదా, దాని ప్రకారం అతని శక్తి పని చేయదు, అతను బలహీనుడైపోతాడు. అట్లాగా ఆ యుద్ధంలో ఓడిపోబడతాడు. అంటే ఇక్కడ ఏంటి? గురువు దగ్గర మనము సరిగ్గా లేకపోతే, మంచి ప్రవర్తన లేకపోతే ఎట్లా నష్టపోతాము అని తెలుస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయి, రామాయణము, భారతం, ఇవన్నీ చదవండి. అందులో ప్రతి దాంట్లో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏదో ఉంటుంది. మీకు అర్థం కాకపోతే మేడమ్స్ని అడగండి, మేడం వాళ్ళు చక్కగా చెప్తారు. ఈ ఎపిసోడ్లోంచి మనం ఏం నేర్చుకోవాలి, మీకు చాలా మటుకు అర్థమవుతుంది. అర్థం కానప్పుడు మేడం వాళ్ళని అడగాలి. ఇంకోటి ఏంటంటే కర్ణుడి దగ్గర ఇక్కడ కర్ణుడు మంచివాడు, కానీ అతని ఫ్రెండ్స్ సర్కిల్ బాగాలేదు. అందరూ దుష్టులు, దుర్మార్గులు. దుర్యోధనుడు, కౌరవులు, వీళ్ళందరూ, దుర్యోధనుడు పేరు విన్నారా? వీళ్ళందరూ కూడా బ్యాడ్ ఫెలోస్. కర్ణుడు ఎంత మంచివాడైనా బ్యాడ్ ఫ్రెండ్స్ ఉండటం వలన అతను నష్టపోతాడు. కాబట్టి మన ఫ్రెండ్స్ సర్కిల్ ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి, మంచిగా ఉండాలి. మన ఫ్రెండ్స్ సర్కిల్ బాగా ఉన్నప్పుడు మనం అభివృద్ధి చెందుతాము, వాళ్ళని కూడా మనం పైకి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం ఎన్ని పాయింట్స్ చూసాము? ఫస్ట్, రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్. నెక్స్ట్,
respect your teachers. And then friendship with only good friends. మనకి డిఫరెన్స్ తీసుకునే జ్ఞానం రావాలి, వీళ్ళంటి జ్ఞానం తెచ్చుకోవాలని చెప్తున్నారు కదా. కాబట్టి మంచి ఏది చెడు ఏది తెలుసుకునేటట్టుగా మనము తయారు కావాలి. సాధారణంగా ఎట్లా ఉంటుందంటే మంచిది చెడేది డెఫినెట్గా మనకి తెలుస్తుంది, తెలియదా? ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఏదో పిచ్చి పిచ్చి మాట్లాడతాడు, మనకి తెలుసు మంచి వర్డ్స్ మాట్లాడట్లేదని తెలుసు, కానీ మనం మనం ఎంజాయ్ చేస్తాం. అవునా? మనం మాట్లాడట్లే కదా, వాడే కదా మాట్లాడని ఆ బ్యాడ్ వర్డ్స్ మనం కూడా ఎంజాయ్ చేస్తాం. అట్లా కాకుండా ఇది బ్యాడ్, ఇట్లా మాట్లాడకూడదు అని మనం చెప్పగలిగి ఉండాలి. ఎప్పుడు వస్తుంది ఇట్లాగా? మనకి జ్ఞానం ఉన్నప్పుడు, నాలెడ్జ్ ఉన్నప్పుడు. మంచిది చెడేది ప్రతి ఒక్కరికి తెలుసు. మీ ఏజ్లో డెఫినెట్గా తెలుస్తుంది ఏది మంచి ఏది కాదు అని. కానీ బయటికి మనం చెప్పము, చెడుది చెప్పము, మనం పోతే పోలే అనుకుంటాము. కానీ ఎక్కడైనా కూడా మంచిగా మెచ్చుకోవాలి, చెడుని పాయింట్ అవుట్ చేయాలి, ఇది చెడు చెయ్యకూడదు అని చెప్పగలగాలి. మన ఫ్రెండ్స్ సర్కిల్లో మాత్రమే కాదు, సొసైటీలో కూడా అంతే. మనం ఏదైనా చెడు చూసామనుకోండి, వెంటనే చెప్పాలి ఇది చెడు నువ్వు చేయకూడదు అని. అట్లా ప్రతి ఒక్కళ్ళము చెప్పినప్పుడే సమాజంలో మనకి మంచి వాల్యూ